కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా మోసపోయామని విద్యార్థులు నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని, ఉద్యోగాల భర్తీ లేదని, నిరుద్యోగ భృతి జాడలేదన్నారు. అందుకే ఈ నెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే యువత పోరులో పాల్గొని చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెబుతామంటున్నారు విద్యార్థులు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. విద్యార్థి యువత సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటను చేపట్టింది. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు జరగనుంది. దీనికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా యువకులు తరలి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యువత మనోభావాలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు నిర్వహిస్తోంది కదా. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏమేమి డిమాండ్స్ను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, చెప్పండి. యువతకి ఎన్నో ఆశలు చెప్పారు యువగలం పాదయాత్రలో. మీకు సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇస్తాము, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాము, మీకు స్కిల్ డెవలప్మెంట్కి మేము ప్రోత్సహిస్తాము అని. కానీ ఈ రోజుటికి కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా వేసిన పాపాన పోలేదు. మనం గతంతో పోల్చుకుంటే ఇదే గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇదే మాలాంటి యువతకు ఎంతోమందికి ఉపాధిగా గ్రామ సచివాలయం 1,00,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్గా చేసుకునే వాలంటీర్ ఇచ్చారు. విద్యార్థులు ఎక్కడికి పోయినా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా వెనక పడకూడదు అని నిరుద్యోగతని గమనించి వాటికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? దానికి నిరసనగానే ఈ మార్చి 12వ తారీఖు చేపట్టబో యువత పోరు బాటకి యువత అంతా మేము సంసిద్ధమైనాము. మేమే కాదు, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ కూసాలు కదిలే వరకు మేము యువత కానీ నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు కానీ పోరాడతామని దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం గదికి వెలుగునిస్తే ఒక చదువుల దీపం ఆ కుటుంబానికి వెలుగునిస్తుంది, ఆ గ్రామానికి వెలుగునిస్తుంది అని నమ్మి విద్యకు పెద్దపీఠం వేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 3,900 కోట్ల రూపాయలు 4 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టి విద్యార్థులను ఎంత ఇబ్బంది పెడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే కాదు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు కట్టడం ఆపేశారు. అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళ రెన్యువేషన్ ఆపేశారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు విద్యార్థులను కళాశాలల్లో క్లాసులకు కూడా అనుమతి చేయడం లేదు. అదేవిధంగా వాళ్ళ చదువు అయిపోయాక సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అయితే పూర్తిగా కూడా చదువుకి దూరం అయిపోయి చిన్న చిన్న పనులు చేసుకోవడం మనం చూస్తూ ఉంటే ఈరోజు చాలా చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికైనా లోకేష్ గారు కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ ఫీజు పోరును అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన అనంతపురంలో విజయవంతం చేయవలసిందిగా కూడా అందరినీ కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా డిఎస్సి పోస్టులను భర్తీ చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు బకాయిలు ఉన్నప్పటికీ ఇప్పుడు దాకా ₹1 కూడా విడుదల చేయలేదు. అందుకే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరుకు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నామని చాలా స్పష్టంగా విద్యార్థులు యువకులు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షులు, అనంతపురం జిల్లా.